ఈ రోజు వీడియోలో మనం భువనేశ్వర్ కుమార్ల ఇన్ స్వింగ్ ఎలా చేయాలో చూద్దాం. ఇన్ స్వింగ్ అవ్వడానికి షైనీ సైడ్ అనేది లెఫ్ట్ సైడ్ ఉండాలి, రఫ్ సైడ్ అనేది రైట్ సైడ్ ఉండాలి. బాల్ని మనం రిస్ట్తో లాక్ చేసిన తర్వాత సీమ్ని ఫైన్ లెగ్ వైపు పాయింట్ చేసి ఫింగర్స్ మధ్యలో కొంచెం స్పేస్ ఉండేలా చూసుకోవాలి. సో దట్ మనకి ఈజీ సీమ్ మూమెంట్ అవుతుంది. బాల్ని రిలీజ్ చేసినప్పుడు మన పామ్ బ్యాట్స్మెన్కి ఫేస్ చేసి ఉండాలి అండ్ ఫింగర్స్ని ఈ విధంగా రోల్ చేయాలి. రిలీజ్ చేసే టైంలో బాల్కి మన లాస్ట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ మన మిడిల్ ఫింగర్తో ఉండేలా చూడాలి. ఆ ఫింగర్తో చిన్న పుష్ ఇస్తే సీమ్ మూమెంట్ అనేది చాలా బాగా అవుతుంది ఇన్ స్వింగ్ అవ్వడానికి. అండ్ మనం ఇన్ స్వింగ్ చేసినప్పుడు ఫిఫ్త్ స్టంప్కి ఎయిమ్ చేయాలి. సో దట్ అది స్వింగ్ అయ్యి మిడిల్ వికెట్కి వెళ్తుంది. మీరు ఎయిమ్ చేయడమే మిడిల్ వికెట్కి చేస్తే అది లెగ్ సైడ్ వెళ్ళిపోతుంది. పేస్ బౌలింగ్ వేసేవాళ్ళు స్పీడ్ని టార్గెట్ చేస్తారు కాబట్టి సీమ్ పొజిషన్ అండ్ రిస్ట్తో బౌలింగ్ వేస్తారు. కానీ స్వింగ్ బౌలింగ్ చేయాలంటే డెఫినెట్గా ఫింగర్స్ని రోల్ చేయాలి, పామ్ బ్యాట్స్మెన్కి ఫేస్ చేసి ఉండాలి అండ్ సీమ్ పొజిషన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసేయండి. నెక్స్ట్ టైం మీరు క్రికెట్ ఆడినప్పుడు ఇన్ స్వింగ్ ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోలో అవుట్ స్వింగ్ ఎలా చేయాలో చూపించమంటారా? కామెంట్ చేసి చెప్పండి.